హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మోడిఫై అండ్ డిలీట్ అరే గురించి నేర్చుకున్నాం. ఓకేనా, ఒక అరేని మోడిఫై ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ టేబుల్లో మనం స్టూడెంట్ నేమ్ని ఎలా మార్చాలి, వాళ్ళ యొక్క వాల్యూస్ని ఎలా మార్చాలి అనేది ఈ టాపిక్లో నేర్చుకున్నాం. అంటే డిలీట్ అండ్ మోడిఫై. సో ఫస్ట్ మోడిఫై గురించి నేర్చుకున్నాం. ఓకేనా, సో దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చూడండి అంతే. ఓకే. సో వేర్ ఏ ఈక్వల్స్ టు హెరీ 18 BCA అని ఉంది. అంటే ఇది ఒక అరే అనమాట. ఓకేనా, స్టూడెంట్ అరే అనుకుందాం. ఓకేనా, స్టూడెంట్ యొక్క అరే. సో ఈ అరేలో నేను A1 అనేది, అంటే A1 అంటే మీ పొజిషన్ ఇండెక్స్ వాల్యూ అది, ఇది హరీ అనేది 0 అవుతుంది, 18 అనేది 1 అవుతుంది, ఇది అనేది 2 అవుతుంది. ఇప్పుడు నేను A1 అంటే 1 ఇండెక్స్ 1 వాల్యూని 19 చేయాలనుకున్నాను. ఏది 18 తీసేసి 19 చేయాలనుకున్నాను. అది మోడిఫై. అర్థమైందా? అది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి రిమూవ్ అంటే డిలీట్, నథింగ్ బట్ డిలీట్. ఓకేనా, ఇప్పుడు అదే ఏ వాల్యూలో డిలీట్ చేయాలనుకున్నాను. ఏది 18 అనేది డిలీట్ చేయాలనుకున్నాను, కాబట్టి డిలీట్ F1 అంటాం. అదే ఇండెక్స్ వాల్యూ 1. 0 ఇస్తే హరీ డిలీట్ అవుతుంది, 2 ఇస్తే ఇది డిలీట్ అవుతుంది, అంటే BCA అనేది డిలీట్ అవుతుంది, ఇండెక్స్ 3 అనేది డిలీట్ అవుతుంది. అది నేను ప్రాక్టికల్ వేలో ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా, సో నేను ఆల్రెడీ కొంచెం ఫైల్ తీసుకున్నాను. ఫైల్లో స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇచ్చాను. ఓకే, వేర్ స్టూడెంట్ నేమ్ అనుకున్నాం. ఓకేనా, స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ప్రేమ్. ఓకే, ఏజ్ వచ్చేసి 28, కామా, తర్వాత మెయిల్, కామా, తర్వాత బీటెక్. ఓకే, బీటెక్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాక్చువల్ అంటే ఇది ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ ఇవ్వాలంటే document.write. ఓకేనా, స్టూడెంట్ నేమ్ అయిపోయి. సో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలనుకున్నాను, ప్రేమ్ ప్లేస్లో కుమార్ రాయాలి, లేదంటే వేరేది సంథింగ్ హరి కానీ రఫీ కానీ రాయాలి అనుకున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ 0 ఇండెక్స్. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ ఏం పెట్టాలనుకున్నాము, హరి. ఓకేనా, హరి పెట్టాలనుకున్నాము. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ దీన్ని ప్రింట్ ఇవ్వాలి. సో నేనేం చేస్తున్నాను, దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఇస్తున్నాను. ఓకేనా, సేవ్ చేస్తాను. చూడండి, సో హరి వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్లస్ BR ట్యాగ్ ఇస్తే అది నెక్స్ట్ లైన్కి వచ్చేసిందా. అంటే ప్రేమ్ ప్లేస్లో ఏం మారింది, హరి మారింది. ఓకేనా, అలాగే ఇప్పుడు హరి వయసు వచ్చేసి 30. సో 30 కాబట్టి మనం ఇంకోటి చేయాలి. సో అది ఎలా చేయాలి అంటే దీని మొత్తాన్ని కాపీ చేసుకుంటాము, ఇక్కడ పేస్ట్ చేస్తాము. ఓకే, పేస్ట్ చేసేసినాక ఇక్కడ హరి ఏజ్ యొక్క వాల్యూ ఇండెక్స్ అంతా 1. సో వాల్యూ వచ్చేసి ఇక్కడ 28 ఉంది కదా, నేను 32 పెడుతున్నాను. సో 32. ఇప్పుడు మళ్ళీ మనం అది ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ ఇవ్వాలి అంటే ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో ప్రింట్, ఇక్కడ మనము ప్లస్ బ్రేక్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో బ్రేక్ ట్యాగ్ అనేది కామన్గా చూడండి, హరి 32 మెయిల్. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే ఇప్పుడు డిలీట్ చేయాలి. సో చెప్పాను కదా డిలీట్ ఎలా చేయాలో. ఓకేనా, రిమూవ్ ఎలా చేయాలో చూద్దాం. సో రిమూవ్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే డిలీట్ అని ఇస్తాం. డిలీట్ స్టూడెంట్ నేమ్. ఏది డిలీట్ చేయాలనుకున్నాను, బీటెక్ డిలీట్ చేయాలనుకో. బీటెక్ ఏ ప్లేస్లో ఉంది, ఇండెక్స్ వాల్యూ 3 ప్లేస్లో ఉంది. అంతే. ఓకేనా, అంతే. సో డిలీట్ అని ఇవ్వాలి, అంతే. డిలీట్ అని ఇచ్చేసి మళ్ళీ మనం పేస్ట్ చేయాలి. అయిపోయి చూడండి ఏమైంది, హరి 32 మెయిల్, బీటెక్ అనేది పోయింది, డిలీట్ అయిపోయింది. అర్థమైంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.